నందనం అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రత్తిపాటి వివేక్ గారు, స్థానిక శాసనసభ్యులు మా మిత్రులు భూమా కరుణాకర్ రెడ్డి గారు, విశిష్ట పురస్కారాలకు ఎంపికైనటువంటి వివిధ రంగాల ప్రముఖులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డలకు, ఎన్టీఆర్ ఆత్మబంధువులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకి ఈరోజు నాంది పలికాం. అది పవిత్రమైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో. మీ అందరికీ తెలుసు, శ్రీ నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా తిరుపతి పట్టణానికి ఎంత అనుబంధం ఉందో. ఆ అనుబంధంతో ఆయన ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటికీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన గావించి ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేపట్టారు. అంతేకాకుండా తిరుపతితో పాటు ఈరోజు అవధానం చేయనున్నటువంటి శ్రీ మేడసాని మోహన్ గారితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అనురాగం, సంబంధం ఉందనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారిని గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా, ఎంతసేపు మాట్లాడాలా, ఇది పెద్ద చిక్కు సమస్య. ఎందుకంటే కొంచెం లైట్లు బాబు, కెమెరా లైట్స్ కొంచెం ఇచ్చేస్తారా, కొంచెం తగ్గిస్తారా కళ్ళ మీద. ఎందుకంటే నేను ఒక జడ్జిగా కానీ ముఖ్య చీఫ్ జస్టిస్గా కానీ ఏదైనా కానీ ఏ హోదాలో ఉండని కొన్ని వేల సమావేశాలు, సదస్సులు, కొంతమంది వ్యక్తుల గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడుంటాను. కానీ ఏనాడు నాకు ఈ సందిగ్ధమైనటువంటి అవస్థ రాలా. కార్యక్రమానికైతే ఒప్పుకున్నాను, కానీ నాకు చాలా పెద్ద అనుమానంను భయం పుచ్చుకున్నాయి. ఇవాళ పొద్దున వరకు కూడా, ఇప్పుడు కూడా 10 నిమిషాల కింద కూడా పురంధేశ్వరి గారితో అంటున్నాను, అమ్మ నేను ఏం మాట్లాడాలా, ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా, ఆయన గురించి మాట్లాడాలంటే చాలా. అయితే నాకు తెలిసి ప్రస్తుతం ఎవరికి కూడా ఆయన గురించి సంపూర్ణమైనటువంటి వర్ణన చేయటానికి ఏదో ప్రయత్నం చేస్తాం. సంపూర్ణంగా ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన గొప్పతనం గురించి కానీ, ఆయన ఏ విషయం గురించి కానీ ప్రస్తావించాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాన్ని ఎవరూ చేయలేనటువంటి విషయాలని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక సమగ్రత, మానవతామూర్తి. ఆయన్ని పామరులు ఎన్టీ ఓడ్ అంటారు, మధ్యతరగతి వాళ్ళు ఎన్టీ రామారావు అంటారు, ఇంకొందరు కొంచెం ఎలైట్ క్లాస్ మేధావులు నందమూరి తారక రామారావు గారు అంటారు. ఏ వర్గాల వారు ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ కూడా ఆయన పట్ల అభిమానమే ఒలికేది. ఆయన అన్న ఎన్టీఆర్ అనేటటువంటి 3 అక్షరాలు తెలుగు జాతికి అపారమైనటువంటి శక్తిని ప్రసాదించాయి, ఉరుతొలగించాయి. ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఒక్క రోజులో రూపుదిద్దుకున్నది కాదు. ఒక రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, సమాజ సేవకుడుగా, సినీ నటుడిగా, ఒక కుటుంబ పెద్దగా, కళాకారుడుగా, కళాకారులకు పెద్ద దిక్కుగా, ప్రతి దశలోనూ ఆయన ఒక నాయకత్వ లక్షణాలను పునిపుచ్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు. ఆయన సహజ నటుడే కాదు, సహజ నాయకుడు కూడా. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాక అంతుపట్టని రీతిలో, ఎవరికి అంతుపట్టినటువంటి రీతిలో అనేకమైనటువంటి ప్రయోగాలు రాజకీయాల్లో చేసుకొచ్చారు. అవన్నీ వర్ణించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు ఆయన చేసినటువంటి ప్రయోగాలు. ఆయన జనం నాడిన తెలిసినటువంటి వ్యక్తి. ప్రజలతోటి ఏ విధంగా మమేకం అవ్వాలా, ప్రజలతోటి ఏ విధంగా అనుసంధానం కావాలా అనేటటువంటిది ఆయన సాటి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీని బట్టి 9 నెలల కాలంలో ప్రజలతోటి ఏ రకమైనటువంటి పత్రికా ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లో గ్రామాన ఒక చైతన్య రథం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రథాన్ని సృష్టించి మరి గ్రామాన తెలుగుదేశం
ఆ రోజున మరి ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనూ ఒక 9 నెలల పాటు నిర్విరామంగా తిరిగి ప్రజలతో మమేకమై ప్రజలతోటి సూటిగా మాట్లాడగలిగి ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చి పెద్ద పెను సంచలనం సృష్టించినటువంటి సంగతి మీకు తెలుసు. ఆయన వివిధ రంగాల్లో కష్టపడినటువంటి సాధించినటువంటి అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు అపారమైనటువంటి సేవ చేసినటువంటి మహనీయుడు. ఆయన ముక్కుసూటి మనిషి. అమాయకత్వం, మొండితనం, బోళాతనం, ఆగ్రహం, ఆప్యాయత, నిక్కచ్చితనం, నిజాయితీ, క్షమాగుణం ఇవన్నీ కలగలిసినటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఆయన కోపం పాల పొంగు లాంటిది. తట్టుకొని నిలబడ్డ వారికి అంతులేని ఆప్యాయత పంచేవారు. ఆహారం, ఆహార్యం, సంగీతం, సంస్కృతి, కళలు, భాష అన్నిటినీ ఆస్వాదించగలిగినటువంటి శక్తి గల గొప్ప మహనీయుడు. ఇన్ని గుణాల వ్యక్తిలో ఒకే వ్యక్తిలో కనిపించినటువంటి అసాధ్యమైనటువంటి విషయం. ఇది ఎన్టీఆర్ ఒకటికే సాధ్యమైంది. అపూర్వమైనది, అద్భుతమైనది, అనితర సాధ్యమైనది, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారితో నాకు కొంత సన్నిహిత్యం ఉందనేటువంటి మాట ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎందుకంటే 1982 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నేను ఎన్టీఆర్ మనిషి అనేటటువంటి ముద్ర వేశారు. దానికి నేను చాలా గర్విస్తున్నా. 1971లో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మా ఊరికి వచ్చాడు. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఆయన ఒక వీరాభిమాని ఉండేవాడు, పివి రావు అని చెప్పేసి. ఆయనకు ఒక సైకిల్ షాప్ ఉండేది. ఆయన ఒక వెనుకబడినటువంటి ఎరుకల జాతికి చెందినటువంటి వాడు, చాలా సామాన్యమైనటువంటి వాడు. ఎన్టీ రామారావు అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయన ఉన్నటువంటి సైకిళ్ళన్నీ అమ్మేసి ఆయన ఎన్టీ రామారావుని మా ఊరు తీసుకొచ్చాడు 1971లో. తీసుకొచ్చి మేమంతా చిన్నపిల్లలం, బాబు నువ్వు కూడా రా ఎన్టీ రామారావు గారితో ఫోటో దిగుదుగాని అన్నాడు. నిజమే కావాల్సని చెప్పి వెళ్ళాం. ఆ మహాసంద్రం జనం చూసి అసలు నేను బతికి బయటపడతానా అని అనిపించింది. ఇవాళ బతికి బయటపడటం అనేటటువంటి చాలా అద్భుతం. ఆ రోజునైతే ఎంత జనసందోహమో అంత జనసందోహం. అది ఆ రకంగా ఎన్టీఆర్ తోటి నా జీవితం సాన్నిహిత్యం వచ్చింది. తర్వాత ఆయన పేరుతో స్థాపించినటువంటి ఎన్టీఆర్ కాలేజీ నందిగామలో ఇంటర్మీడియట్ చదివాను. 1982లో మళ్ళా ఆయన పార్టీ పెట్టిన రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి. కానీ నాకు నా వయసు చిన్నది, అప్పుడే లా చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. కొంచెం అనుమానంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ దేశంలో ఎంతో రాజకీయ చైతన్యం, మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద యోధానువాదులు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరి రామారావు గారి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆయన పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏ రకంగా ప్రజలు ఆహ్వానిస్తారు, ఏ రకంగా దాన్ని ఆదరిస్తారు అనేటటువంటి అనుమానం ఉంది. అయినప్పటికీ కూడా తర్వాత వారితో కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళి ఒక నెల రోజుల పాటు రోజు వెళ్తూ ఉండేవాడిని. చూశాను. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, మరి సినిమా రంగమే కాదు, ఒక రాజకీయ రంగంలో కూడా రాజకీయ పార్టీకి ఒక పద్ధతి ఉండాలా, ఒక సిద్ధాంతం ఉండాలా, క్రమశిక్షణ ఉండాలా, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి భావం కలిగినటువంటి వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. తర్వాత నాకున్నటువంటి ఇతర కారణాల వల్ల 1983 ఎలక్షన్లో పరోక్షంగానే పనిచేశాను తప్ప నేను ఆ పార్టీ తరఫున ఏ పొజిషన్స్కి కూడా చేరలేదు. 84లో మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు వచ్చినప్పుడు మరి ఎంత పెద్ద ఎత్తున ఈ తెలుగు ప్రజలు ప్రాణాలు అర్పించి ఎన్టీ రామారావుని కాపాడుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎంతమంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో తమ ప్రాణాలు అర్పించారో కూడా మీకు తెలుసు. అటువంటి పోరాటంలో మరి ఒక అడ్వకేట్గా అప్పటికే నేను ఎన్రైలో ఉన్నాను. రాత్రింబగళ్ళు రామకృష్ణ స్టూడియోలో ఆయన మా పాత మిత్రులు కొందరు ఉన్నారు, న్యాయవాదులు, తర్వాత న్యాయమూర్తులు అయ్యారు, వారు అందరూ ఉన్నారు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఇతర పెద్దలు ఉండేవాళ్ళు. మేమందరం కూడా మరి వారికి మా వంతు సహాయం చేశాం. నాకు బాగా గుర్తు, అప్పుడు పేరున్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరు కూడా ఎన్టీఆర్ తరఫున వాదించడానికి కూడా రాలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు దేశంలో. అయినప్పటికీ కూడా ప్రజా పోరాటం, ప్రజా మద్దతు, ప్రజాభిమానంతో ఆయన తిరిగి తన
స్థానాన్ని పొందగలిగారు. తర్వాత 1985 నుంచి ఇక ఎన్టీ రామారావు గారితో ఇతర పార్టీ నాయకులతోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం నాకు ఉండేది. ఎన్టీ రామారావు గారితో 88లో ఆయన మీద ఒక అభూత కల్పనతో హైకోర్టులో ఒక కేసు వేయటం జరిగింది. ఒక న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఉండి నేను ఆ కేసు మంచి చెడ్డల గురించి ఇక్కడ చర్చించడం మంచిది కాదు. అయితే అది న్యాయ వ్యవస్థకి మచ్చ తెచ్చేటటువంటి కేసుగా మిగిలిపోయింది దురదృష్టవశాత్తు. ఆ సందర్భంగా ఆయనకి మరింత దగ్గరయ్యాను. ఆ కేసులో ఆయన తరఫున నేను ఒక జూనియర్ న్యాయవాదిగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అనేక మంది సీనియర్ న్యాయవాదులతో సహకరించి వాదించడం జరిగింది. ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పాలా. సరే, తర్వాత 1994లో ప్రజలు ఆయనకు న్యాయం చేకూర్చారు. 1989 ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మరింత దగ్గరయ్యాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మనుషులు ఉంటారో, అధికారంలో లేనప్పుడు ఏ రకంగా మనుషులు ఉంటారు, బెల్లం చుట్టూ ఈగల్లా ఎలా ప్రజలు ఉంటారో అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. అది కూడా నాకు ఒక కనువిప్పు. పదవి పోయిన తర్వాత ప్రజలు అట్లా మన దగ్గరికి ఎటువంటి వాళ్ళు వస్తారు, ఎటువంటి వాళ్ళు రారు అనేటటువంటిది. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళేటప్పుడల్లా, మరి వీలున్నప్పుడల్లా నన్ను కూడా పిలిచేవారు. ఎందుకంటే పదవుల్లో అనుభవించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద స్థానాలు పొందినటువంటి వాళ్ళు ఎవరు ఆయన అప్పుడు మిగలలేదు కాబట్టి సరదాగా ఒకరాళ్ళలాగా వెళ్తూ ఉండేవాడిని పక్కన. నాకు ప్రత్యక్షంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా పక్క నుంచి చూస్తూ ఉంటే చాలా సంతోషం, ఆనందం వేసేదనమాట. ఆయన మనుషులతోటి డీల్ చేసేటటువంటి పద్ధతి, ఏ రకంగా ఎవరితోటి డీల్ చేయాలనేటటువంటి విషయాన్ని ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను. మరి నాకు ప్రత్యేకించి ఉమామహేశ్వరి చిన్న పాప, ఆమె అప్పుడు ఎన్టీఆర్ దగ్గర ఉండేది. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళేటప్పుడు నాకు మందులు పొట్లాలు ఇచ్చేది, మందులు ట్యాబ్లెట్లు. అన్నా మీరు ఆయన మందులు వేసుకోరు, మీరు జాగ్రత్తగా టైం ప్రకారం ఆయనకు మందులు ఇవ్వాలనేటటువంటి బాధ్యత నాకు అప్పచెప్పింది. సరే, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నా మాట నేనేవాడు కాదు. ఒకరోజు పొద్దున్నీ సాయంత్రం దాకా ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు. అప్పటికే ఆయనకు బైపాస్ అయి ఉంది. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఆయన షుగర్, హై షుగర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఈయనేమో ట్యాబ్లెట్ వేసుకోవట్లేదని చెప్పేసి సాయంత్రం 7 గంటలప్పుడు ఇక పట్టుబట్టి, మీరు ఇవాళ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నేను రూమ్లో తలుపు పెట్టేసేసేసి నేను పడుకుంటున్నానండి అని చెప్పా. ఇక నా బాధపడలేక ట్యాబ్లెట్లు ఇవ్వు అన్నాడు. ట్యాబ్లెట్ ఇస్తే, సార్ నైట్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు ఇవ్వన్నాడు. కాదు, నువ్వు పొద్దున్నుంచి నేను ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు అన్నావు కదా, అన్ని ట్యాబ్లెట్లు ఇవ్వన్నాడు. ఎందుకు సార్ అన్న, అన్నీ అని చెప్పేసి అన్నీ ఒకేసారి వేసుకున్నటువంటి వాడు. ఇక రాత్రంతా నాకు నిద్రలేదు, ఏమవుతుందో అన్ని ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నాడు అని చెప్పేసి. ఆయన ఉక్కు మనిషి. చాలా ఆహారం గురించి చెప్పాలంటే అది రోజుల తరబడి చెప్పొచ్చు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చూసుకునేవాడు అనేటటువంటిది. మనం ఆయన ఎమ్మట కనుక వెళ్తే, ఆయన కనుక పిలిచి కానీ లేకపోతే ఆయన ఎమ్మట వెళ్తే అట్లా చూసేవాడు. భోజనం సమయం అప్పుడు అందరూ ఉన్నారా లేదా చూసుకునేవాడు, అందరూ భోజనం చేశారా లేదా అని చూసుకునేవాడు. ఆయన ఏం తిన్నాడో మనకు అది పెట్టేవాడు. అంత అభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన గురించి చాలా అనుభవాలు ఉన్నాయి. ఏమైనా ఇది ఇంత సమయాభావం ఉంది. వీలైతే నా రిటైర్మెంట్ తర్వాత ఒక పుస్తకం రాస్తాను. అప్పుడు అన్నీ నాకు ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధాలను అన్నింటినీ కూడా, ప్రత్యేకించి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఏదో మాకు సంబంధం ఉందని చెప్పుకోవడం కోసం కూడా కాకుండా, ప్రజల గురించి ఆయన ఏ రకంగా ఆలోచించేవాడు, ప్రజలకి ఏ రకంగా ఆయన ఏదో చేయాలనేటువంటి తపంతో ఉండేటటువంటి వాడు. ఆయన గొప్పతనం, వ్యక్తిత్వాలని తెలియజెప్పే విధంగా నేను పుస్తకం రాద్దాం అనుకున్నాను. అది ఆఫ్టర్ రిటైర్మెంట్. ఒకే ఒక చిన్న మాట చెప్పి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ముగిస్తా. 88లో ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ తీవ్ర విమర్శలు చేయటం, పార్టీలో కొన్ని సమస్యలు రావటం అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఆయన రాత్రి దాదాపు 6 గంటలకి కార్యక్రమాలన్నీ ముగించి అబిడ్స్లో పైన, అది కూడా ఎయిర్ కండిషను ఏదో ఉండే, ఆయన గురించి చాలా చెప్పుకుంటారు. ఎయిర్ కండిషన్లో చాలా చాలా గొప్ప జీవితాన్ని గడుపుతాడు. ఆయన చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వాడు. ఆయన నిజ జీవితం దగ్గరుండి చూస్తే చాలామంది మలాంటి వాళ్ళకి తెలుసు ఆయన అంతా చాలా సింపుల్ లైఫ్ అనేటటువంటిది. ఒక 6 అంగుళాల ఎత్తు మీద ఉన్నటువంటి బల్ల మీద ఒక చిన్న పరిపేసుకొని పడుకుని ఉండేవాడు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరిని
సాహసం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన 6 గంటలకే నిద్రపోయేవాడు, 7 గంటలకల్లా నిద్రపోయేవాడు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఆయన కార్యక్రమాలు మొదలయ్యాయి, మీ అందరికీ తెలుసు. ఒకరోజు నన్ను నేను ఎక్కడో టెంపుల్లో ఉంటే కబురు పెట్టి అర్జెంటుగా రావాలంటే వెళ్ళాను. 6 గంటలకు నిద్రపోతారు కంటే లేదు పైన ఉన్నారు వెళ్ళండి అని అంటే సరే పైకి వెళ్ళాను. అప్పటికే ఆయన పడుకుని ఉన్నాడు. రానా అని చెప్పేసి పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన నన్ను ప్రేమ ఎక్కువ ఉంటే అంటే 10 మంది ముందు కాకుండా మామూలుగా ఉంటే ఏ నాన్న బాగున్నావా అనేవాడు, నాన్న అనేవాడు నన్ను. ఆయన నాన్న కూర్చో అని చెప్పేసి పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. నాన్న ఏమిటి సంగతులు, ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రశ్నించాడు. సరే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ కోర్టు విషయాలు కానీ అనేక విషయాలు చర్చించాను. ఆ రకంగా ఆయన నన్నంటే ఎంతో అభిమానం చూపించేవాడు. తర్వాత ఆయన మళ్ళీ 95 ఆ ప్రాంతంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించాను. ఒకరోజు కబురు పెట్టి నువ్వు ఎందుకు రావట్లేదన్నాడు. మీరు బిజీగా ఉన్నారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, పరిస్థితులు మారినాయి, అందుకని చెప్పేసి నాకు రావటం అంత ఇష్టం లేదని అంటే అవన్నీ సంబంధం లేదు, నువ్వు రావాలన్నారు. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మరి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో, న్యాయపరమైనటువంటి విషయాల్లో నాకు చేతనైన రకంగా ఆయనకి సలహా ఇచ్చాను. ఇది ఆయనకు నాకున్నటువంటి అనుబంధం. ఇవన్నిటికన్నా కూడా నేను బాధపడేటటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని రాజకీయ పార్టీ పెట్టాడు తప్ప ఆయన ఏదో ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలని ఒక స్వలాభం కోసం రాజకీయ పార్టీ పెట్టారు. అటువంటి రాజకీయ పార్టీ పెట్టి ఇంత జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడిగా ఆయన పెట్టింది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక జాతీయ దృక్పథం కలిగినటువంటి ప్రాంతీయ పార్టీ అది. మా రాష్ట్రం వరకే కానీ కాదు, దేశంలో ప్రజలందరూ బాగుండాలా, దేశం సమగ్రతతో ఉండాలా, దేశం అభివృద్ధి చెందాలా, నేను భారతీయుడిని అదేవిధంగా తెలుగువాడిని అనేటటువంటి అభిమానంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు. 1984లో ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత ఒక ప్రభంజనం ఇచ్చి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ వారు గెలుచుకున్నారు. ఆ ప్రభంజనాన్ని తట్టుకొని దాదాపు 30కి పైగా 36 సీట్లో ఏమో ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు వచ్చి ఒక పార్లమెంటరీ ప్రత్యామ్నాయ పార్టీగా నిలబడినప్పటికీ కూడా పాపం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల. అదొక అన్యాయం భారతదేశ రాజకీయాల్లో. తర్వాత ఆయన ఎంతమందికో రాజకీయ జీవితం ఇచ్చాడు. జాతీయ స్థాయిలోనేంటి, రాష్ట్ర స్థాయిలోనేంటి హోదాలు పదవులు అనుభవించారు. సినిమా రంగంలో ఆయనకు మించినటువంటి నటుడు ఎవరు లేరు. ఆయన కనీసం పద్మ అవార్డు కానీ ఫల్కే అవార్డు కానీ చిన్న అవార్డులు ఇవ్వడంలో కూడా ఆయన చిన్నచూపు చూశారు. అయితే అవార్డులు దక్కపోవడం అనేటటువంటిది ఆయనకు వ్యక్తిగతంగా ఏమి నష్టం కాదు, గుర్తింపు రాకపోవడం అనేటటువంటిది మనమందరం బాధపడాల్సినటువంటి విషయం. ఆ అవార్డులు కనుక ఇచ్చి ఉన్నట్టయితే ఆ అవార్డుకు విలువ పెరిగి ఉండేది, ఎన్టీ రామారావు గారికి కాదు. ఈ ప్రతిపక్షాలు వీళ్ళందరినీ కూడా కేంద్రంలో అప్పుడున్నటువంటి పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ సంఘటనను తీర్చిదిద్ది దేశ రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేయడం కోసం ఒక ఉద్యమం నడిపినటువంటి మహానుభావుడికి ప్రతిపక్షాలు కూడా సరైనటువంటి గౌరవం హోదా కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. దానికి నేను చాలా బాధపడతా. ఎవరు కూడా నిజాయితీగా ఆయనకి మేలు చేయాలనేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే ఈ సందర్భంగా ఈరోజు దగ్గుపాటి పురంధేశ్వర గారు, వెంకటేశ్వరరావు గారు స్థాపించినటువంటి ఈ శత జయంతి ఉత్సవాలకు హాజరై యావత్ తెలుగు ప్రజానీకానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. తెలుగు జాతి ఐక్యంగా ఉండి ఆ గొప్ప నాయకుడికి కనుక అండగా కనుక మనం నిలిచి ఉన్నట్టయితే ఆయనకే కాదు యావత్ తెలుగు జాతికి గౌరవం లభించుండేది. ఈ విషయంలో మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడుని మనం ఆదర్శంగా భాష, సంస్కృతి, ఆత్మగౌరవం విషయంలో తమిళు ఏ రకంగా పోరాటం చేస్తారో అనేటటువంటిది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు, వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలందరికీ నాకు ఒక విజ్ఞప్తి. రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఆత్మగౌరవం కోసం ధైర్యంతో పోరాడినటువంటి ఎన్టీ రామారావు గారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
గౌరవం లభించేలా చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. రాజకీయాలకు, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందుకోసం ఒత్తిడి తేవాలి. తెలుగు జాతికి తలమానికమైన ఈ మహామనిషి గౌరవం లభిస్తే యావత్ తెలుగు జాతికి గౌరవం లభించినట్లే. పార్టీలు, జెండాలు, ఎజెండాలు ఏమైనప్పటికీ ఐక్యతతో మన భాషను, సంస్కృతిని కాపాడుకోకపోతే భవిష్యత్ అంధకారం అవుతుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా భాషను, సంస్కృతిని పరిరక్షించుకునేటానికి ఉద్యమం జరగాల. సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర సాధనాల ద్వారా సంవత్సర కాలం పాటు ఊరు వాడ తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలా. ఇదే ఎన్టీఆర్కి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళి. 1982లో ఇదే తిరుపతిలో మే 28వ తేదీన జరిగినటువంటి మహానాడులో 40 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో భాషా విధానం మీద చేసినటువంటి తీర్మానం ప్రతి ఒక్కరూ తప్పక చదవాలా. ఈనాటికి ఆ తీర్మానం విలువ ఇసుమంతమైనా తగ్గలేదు. ఆ తీర్మానంలో 10 సూత్రాలు ప్రపంచంలో ప్రతి భాషా వికాసానికి తోడ్పడతాయి. తెలుగు భాషా సంస్కృతికి పట్ల ఆ మహానాయుడికి ఉన్నటువంటి ముందు చూపే ఆ మహానాడు తీర్మానం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది సమయ భావంతో మీకు ఆ విషయాలన్నీ చెప్పట్లేదు. ఒక్క విషయం చెప్తాను. ప్రజాస్వామ్యం అంటే మనం అందరం అబ్రహాం లింకన్ గురించి మాట్లాడతాం. బై ద పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని. ఎన్టీఆర్ చాలా ఇంకా చిన్న నిర్వచనంలో చెప్పాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆయన. ఎంతకంటే ఉత్తమంగా, క్లుప్తంగా ప్రజాస్వామ్యం గురించి నిర్వచించడం మరెవరి వల్ల సాధ్యం కాల. ఈనాడు ఈ మహానాయకుడి శత జయంతి ఉత్సవాలు మీరందరూ కలిసి ఊరావాడ నిర్వహించాలా. ఇది శుభారంభం చేశారు. ఇది కొనసాగాల. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇవి కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాలకి ముఖ్య సూత్రధారి అయినటువంటి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆమె కేంద్ర మంత్రిగా, నాయకురాలుగా ఎంతో గొప్పగా పనిచేసి ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టినటువంటి ఎన్టీఆర్ గారిని గుర్తుకు తెచ్చుకునే విధంగా ప్రవర్తించారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి, మరి దీనికి సహకారం అందించినటువంటి నందనం అకాడమీ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఎన్టీ రామారావు గారికి నటించినటువంటి ఒక చిత్రంలోని పాట నారాయణ రెడ్డి గారు రాశారు. 2 చరణాలు చదివి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. నిజాయితీకై నిలిచే వారికి పరాజయం ఉంటుందా? మంచితనం మించిన పెనిది మనిషికి వేరుందా? చీకటి రాజ్యం ఎంతో కాలం చెలాయించని మరవకు, జీవితమే వైకుంఠ పాళి, నిజం తెలుసుకోబాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదవై అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. తెలుగువారి ధీశక్తి, తెలుగువారి జాతి క్రియాశక్తి నలుగు దిశలా రహించాలా. తెలుగుతనం జయించాలా. కోట్లాది తెలుగు జాతి హర్షించాలా. తెలుగువాడి తెలివితేటలకు జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగువారు ఎదురాడువాడు నైనై. ఈ కార్యక్రమంతో ఈ మహానాయకుడికి, యుగ పురుషుడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.